వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రం కాంగ్రెస్ రాహుల్ గాంధీపై విష ప్రచారం చేస్తోంది. రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందన్న రేవంత్ రెడ్డి. హామీలను ఎగ్గొట్టడానికి కొత్త అంశాలను తెరపైకి తెస్తున్నారు. రేవంత్ రెడ్డికి హరీష్ రావుకు మధ్య చీకటి ఒప్పందం జరిగిందన్న ఏలేటి. మరి కాసేపట్లో కాంగ్రెస్ ఈసీ సమావేశం. అమేథీ, రాయ్బరేలీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చ. మహబూబ్ నగర్ బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమీక్ష. ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహాలపై చర్చ. జగన్పై దాడి కేసులో సతీష్ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. మే 2 వరకు రిమాండ్ విధింపు. డీటెయిల్స్ చూస్తే బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని, అందులో భాగంగానే 400 ఎంపీ సీట్లు గెలవాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు తీసేయడమే బీజేపీ టార్గెట్ అని అన్నారు. 100 ఏళ్లలో భారత్ను హిందూ రాజ్యంగా మార్చాలని ఆర్ఎస్ఎస్ 1925లోనే ప్రతిజ్ఞ చేసిందని, అందులో భాగంగానే 2025 నాటికి భారత్ను పూర్తి హిందూ దేశంగా మార్చబోతున్నారని కామెంట్స్ చేశారు. అన్నిటిని రద్దు చేసి ప్రకటించడానికి 400 సీట్లు కోరుకుంటున్నారు. అందుకు ఆర్ఎస్ఎస్ కు బలమైన కారణాలు. హిందువులల్లా కులాలు ఉపకులాలుగా ఉంటే హిందువులు మొత్తం ఏకంగా ఉన్నారని చూపించడానికి ఇబ్బంది వస్తుంది. కాబట్టి హిందూ జాతిలో దళితులుగా, గిరిజనులుగా, బీసీలుగా, ఓబీసీలుగా, బీసీ ఓబీసీల ఉపకులాలు, దళితుల ఉపకులాలు, గిరిజనుల ఉపకులాలు ఉంటే ఇవి వివిధ తెగల కింద వస్తే ఈ మొత్తాన్ని ఒక హిందూ సమాజంగా చూపించడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి రిజర్వేషన్లను అన్నిటిని రద్దు చేసి ఈ మొత్తం హిందూ సమాజం అని చూపించాలన్న ఆలోచనతోని ఆర్ఎస్ఎస్ తమ ప్రణాళికను సిద్ధం చేసింది. ఆర్ఎస్ఎస్ యొక్క ప్రణాళికను బీజేపీ అమలు చేస్తుంది. 3 తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, కశ్మీర్కు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇతర ఎన్నో విషయాలు ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన విధానాన్ని గత 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ, అమిత్ షా గారు అమలు చేసుకుంటూ వచ్చిండ్రు. ఇది గతము మన కళ్ళ ముందర ఉన్న ప్రత్యక్ష ఆధారాలు. ఇక వాళ్ళు మళ్ళీ వచ్చినా సరే రాకున్నా సరే ఏకంగా రాజ్యాంగం యొక్క సమూలమైన మార్పు చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర, రిజర్వేషన్లను రద్దు చేసే విధానాన్ని శాశ్వతంగా దెబ్బతీసి కార్పొరేట్ కంపెనీల ముందు కట్టుబానిసలుగా నిలబెట్టాలన్న ఆలోచన. ఇది ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ విధానం. ఈనాడు అదానీ అంబానీల యొక్క భారత్ను రిజర్వేషన్ రహిత దేశంగా మార్చడమే బీజేపీ లక్ష్యమని, బీసీ ఓబీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేయబోతుందని, అందుకే ఈ ఎన్నికలను వేదిక చేసుకుని బీజేపీ 400 సీట్లు అంటుందన్నారు. బీజేపీ కుట్రను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా అన్ని వ్యవస్థలు, సంస్థలను వాడుకొని ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని మండిపడ్డారు. అనుకూలంగా మార్చాలని కంకణం కట్టుకొని రాజ్యాంగాన్ని మార్చాలి అంటే 2/3 మెజారిటీ కావాలి. అంటే 3/2 మెజారిటీ వాళ్ళ సొంతంగా ఉంటే ఇక మిగతా ఇతర రాష్ట్రాలలో శాసనసభలో తీర్మానాన్ని బెదిరించైనా ఆమోదింపజేయడానికి అన్ని రకాలుగా ప్రణాళికలు రచించి ఈ రోజు ఎన్నికల బరిలో దిగి 400 సీట్లు గెలుస్తాము, 400 సీట్లు కావాలి అంటున్నారు. ఇస్ బార్ 400 పార్ అనేది ఎందుకు అని అంటే రాజ్యాంగాన్ని పూర్తిగా సమూలంగా మార్చివేసి రిజర్వేషన్లను రద్దు చేసి ఈ భారతదేశాన్ని రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలన్న ఆలోచనతోటి ఈరోజు వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ దేశ మూలవాసులైన దళితులు, గిరిజనులు, బీసీ ఓబీసీల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు. ఈ సర్జికల్ స్ట్రైక్ కి
ఈ ఎన్నికలను క్షేత్రంగా వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. దేశం అత్యంత ప్రమాదం వైపు వేగంగా ప్రయాణం చేస్తుంది. రాజ్యాంగం యొక్క మూల స్తంభాలైన రిజర్వేషన్ల ప్రక్రియ నుంచి సోషల్ ఫ్యాబ్రిక్ అంతా కూడా దెబ్బతీసి ఈ రోజు ఈ రకమైన కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను తిప్పికొట్టడానికి మేము ప్రయత్నం చేస్తుంటే రాహుల్ గాంధీ గారి మీద అమిత్ షా, నరేంద్ర మోడీ గారు ఏ రకమైన దాడులు చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆడబిడ్డల మెడలో ఉన్న తాలి పుస్తలు కూడా గుంజుకుంటారు, మీ ఆస్తులను గుంజుకొని ఇతరులకు పంచిపెడతారు, మీకు 2 ఇల్లు ఉంటే ఒక ఇల్లు గుంజుకుంటారు. ఇలాంటి బాధ్యత రహితంగా ఒక ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని కంకణం కట్టుకొని రాజ్యాంగాన్ని మార్చాలి అంటే 2/3 మెజారిటీ కావాలి. అంటే 3/2 మెజారిటీ వాళ్ళ సొంతంగా ఉంటే ఇక మిగతా ఇతర రాష్ట్రాలలో శాసనసభలో తీర్మానాన్ని బెదిరించైనా ఆమోదింపజేయడానికి అన్ని రకాలుగా ప్రణాళికలు రాజీనామాలపై సీఎం రేవంత్, ఎమ్మెల్యే హరీష్ రావులు డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఎలిట్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డికి హరీష్ రావుకు మధ్య చీకటి ఒప్పందం జరిగిందని, అందుకే వారు రాజీనామా పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. హామీల నుంచి తప్పించుకోవడానికి కొత్త అంశాలను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. కేవలం డేట్లు మారుస్తూ, మాటలు మారుస్తూ ముందుకు సాగుతున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని తాము మొదటగా సవాలు చేస్తే రేవంత్ రెడ్డి తెలివిగా హరీష్ రావును తెరపైకి తెచ్చారని ఆరోపించారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ రోజు మీరు తెలివిగా హరీష్ రావు గారిని ఛాలెంజ్ చేసి నేను 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా అన్నట్టు, దానికి హరీష్ రావు 15 ఆగస్టుకి రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నట్లు, ఆ రాజీనామా ఒక ఫార్మాట్ లో కాకుండా 1.5 పేజీల ఫార్మాట్ ఇప్పించుకొని మీరిద్దరు ఆడుతున్నటువంటి డ్రామా, దీని వెనుక ఉన్నటువంటి చీకటి కోణం ఏందని అడుగుతున్నా. నిజంగా కూడా మీరు గతంలో చెప్పినట్టు 26 మంది బీఆర్ఎస్ నుంచి నా వైపు వస్తున్నారు చెప్పారు కదా, దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి ఈయనేనా అని అనుమానం వస్తున్నది. హరీష్ రావేనా మీకు బీఆర్ఎస్ నుంచి వచ్చే షిండే అని అర్థం ఇప్పుడు అర్థమవుతున్నది. హరీష్ రావుకు నీకు మధ్యలో ఉన్నటువంటి చీకటి ఒప్పందం వల్లనే ఈ రోజు మీరు కొత్తగా నువ్వు హరీష్ రావు కలిసి ఒక నాటకం ఆడుతూ నువ్వు రాజీనామా 15 తారీఖు లోపల రాజీనామా చేస్తా నువ్వు అనడం, ఆయన ఛాలెంజ్ అనడం. మరి రుణమాఫీ గురించి మీరు ఈ రకంగా మీరు ఒకవేళ ఛాలెంజ్లు తీసుకోవాల్సిన అవసరం ఏమున్నదని అడుగుతున్నా. గతంలో మీరు రుణమాఫీ చేస్తామని చెప్పి 420 హామీలు ఇచ్చారు కదా, 420 హామీల్లో ఇది కూడా ఒక భాగమే కదా. అంటే కేవలం ఒక్క రుణమాఫీ విషయంలోనే నువ్వు ఛాలెంజ్ తీసుకుంటున్నావు అంటే మిగిలిన 419కి మీరు ఛాలెంజ్ తీసుకోరా, అమలు చెయ్యరా, వాటి గురించి పట్టించుకోరా, వాటి మీద ఒట్లు పెట్టుకోరా, అవన్నీ గట్టు మీద పెడతారా? లేకుంటే ఓటమి తప్పదని తెలిసిన కూటమి విభజించు భారత్ విధానాన్ని ముందుకు తెస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. విభజించు పాలించు విధానం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉందన్నారు. ముస్లింలను సంతృప్తిపరిచే విధానాలతో కాంగ్రెస్ హిందూ సమాజంపై విషం జిమ్ముతుందన్నారు. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. వారసత్వ సంపదను లాక్కొని ఒక వర్గానికి పంచాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. ఈ రిజర్వేషన్ల గురించి పదే వాళ్ళ రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్నాడో అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు 75 సంవత్సరాలుగా రిజర్వేషన్లు నోచుకోకుండా ఉన్నట్టే ఆ వర్గాలకు ఇవాళ మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి అక్కడ విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించింది మోదీ ప్రభుత్వం. బీజేపీ అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? బీజేపీ అధికారంలోకి వస్తే 400 సీట్లు సాధిస్తే ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ రద్దు చేస్తాం. ఇవాళ ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు తీరని అన్యాయం చేస్తే మీరు ఇవాళ కాశ్మీర్లో మొదటిసారిగా ఆ వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తుంది మేము, ఈ వర్గాలకు రిజర్వేషన్ ప్రవేశపెడుతుంది మేమైతే మీరు మళ్ళీ 370 ఆర్టికల్ రద్దును మళ్ళీ మేము అధికారులకు వస్తే 370 ఆర్టికల్ ప్రవేశపెడతామని రీతిలో మాట్లాడతామని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు. రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు కూటమి నేతలు. ప్రభుత్వ ఉన్నతాధికారుల పొరపాటు, నిర్లక్ష్యం, దురుద్దేశం వల్ల 33 మంది వృద్ధులు పింఛను కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయారని టీడీపీ నేత వర్లరామయ్య ఆరోపించారు. దీనిపై సీఎస్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. మే నెల పింఛను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. సహేతుకమైన నిర్ణయం తీసుకోవాలని, ఈసీ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని వినతి పత్రంలో తెలిపారు. పింఛన్ల పంపిణీలో ఒక్క ప్రాణం పోయినా సీఎస్దే బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ రోజున ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులందరం కలిసి
పెద్ద రిప్రజెంటేషన్ పట్టుకొని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి దగ్గరకు వచ్చాం అనుమతి తీసుకునే. అయ్యా మళ్ళా రేపు 1 తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న వృద్ధులకి పెన్షన్లు ఇవ్వాలి. పోయినసారి మీ పొరపాటు వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ అలక్ష్యం వల్ల, మీ తొందరపాటుతనం వల్ల, మీ దురుద్దేశం వల్ల, మీ దుర్మార్గపు ఆలోచన వల్ల 33 వృద్ధులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజున ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులందరం కలిసి పెద్ద రిప్రజెంటేషన్ పట్టుకొని చీఫ్ సెక్రటరీ వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి వినూత్నంగ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న విజయసాయిరెడ్డి ఓటర్లను పలకరిస్తూ మరోసారి వైసీపీని గెలిపించాలని కోరుతున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రచారంలో భాగంగా రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ వద్ద ఆగిన విజయసాయిరెడ్డి దోశలు వేశారు. ఆ తర్వాత ఆటో తోలుతూ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే తనను గెలిపించాలని అన్నారు స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ రాజేష్. గత 40 ఏళ్లుగా అధికారం కేవలం 2 కుటుంబాలకు మాత్రమే పరిమితమైందని తెలిపారు. ప్రజల నుంచి తనకు వస్తున్న మద్దతు చూసి ఓర్వలేక నా నామినేషన్ క్యాన్సిల్ చేయడానికి పరిటాల సునీత అనుచరులు నా మీద ఆర్ఓకు ఫిర్యాదులు చేశారని వాపోయారు. రాప్తాడు ప్రజలు తన వైపే ఉన్నారని, తన విజయం ఖాయమని అంటున్న ప్రొఫెసర్ రాజేష్తో మా ప్రతినిధి జీవన్ కుమార్ ఫేస్ టు ఫేస్. నేపథ్యంలో ఫ్యాక్షన్కు అడ్డాగా మారినటువంటి రాప్తాడు నియోజకవర్గం నుంచి ప్రముఖ విద్యావేత్త, పలు విద్యా సంస్థల అధినేత ప్రొఫెసర్ రాజేష్ గారు ఎన్నికల బరిలో దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆయన గెలిస్తే రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు ఏం చేయబోతున్నారు, ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు చేయబోతున్నారనే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ప్రొఫెసర్గా ఎన్నో విద్యా సంస్థలకు ఎన్నో విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఒక విద్యావేత్తగా ఈ రాజకీయాల్లోకి రాజకీయ రంగ ప్రవేశం ఎందుకు చేయాలనుకుంటున్నాయి, ఈ రాజకీయ వైపు ఎందుకు తిరగాలనుకుంటున్నారు? రాప్తాడు నియోజకవర్గం ప్రజలకు మరియు మీడియా మిత్రులకు నా నమస్సుమాంజలి. మీరు గమనిస్తే గత 4.5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. పేద విద్యార్థులకు సైకిల్ ఇవ్వడమైనా కానీ, ఉద్యోగ అవకాశాలైనా కానీ, లేకపోతే మన వాళ్ళకి అంటే ఇప్పుడు 10th పరీక్షలు వచ్చినాయి, రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి 10వ తరగతిలో 550 పైన వచ్చిన విద్యార్థులకు అందరికీ లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చి ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. అట్లా ఎన్నో చేసుకుంటూ పోతూ ఒకసారి నా సొంత నియోజకవర్గం అంటే సొంత మండలంలో ఈ కాలేజ్ ఏదైతే మన స్కాలర్షిప్ గురించి చెప్పాను పేద విద్యార్థులకి, అది చేస్తున్నప్పుడు అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే అది మన ప్రకాష్ రెడ్డి గారి సోదరుడు ఆ ఈవెంట్ ఆపారనమాట. నాకు అప్పుడు అనిపించింది, అంటే మనం చేస్తున్న సేవా కార్యక్రమాలతో పాటు మనం ఎమ్మెల్యే అయితే కన్నా ఎవరు ఆపరు. 1, 2 అవన్నీ చేయొచ్చు, కానీ ఇప్పుడు రోడ్లు వేయించాలన్నా కానీ, పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ని ఇక్కడ తీసుకురావాలన్నా కానీ, అలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక చదువుకున్న వ్యక్తి, చదువు నేర్పుతున్న వ్యక్తి, సేవా దృక్పథం ఉన్న వ్యక్తి, కష్టాలు పడి బయటకు వచ్చిన వ్యక్తి, రాజకీయాలు ఉండడం వల్ల 2 కలిసి వెళ్తేనే ముందుకెళ్తాయి అన్నమాట. అప్పుడే మనం నియోజకవర్గాన్ని నంబర్ 1 పొజిషన్లో తీసుకెళ్ళచ్చు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై ఐ ఎంటర్డ్ ఇంటు ద పాలిటిక్స్ టు ఎన్ష్యూర్ బెటర్ లివింగ్ ఫర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ రాప్తాడు. ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గం అంటేనే ఒక ఫ్యాక్షన్గా ఇంతకుముందు అయితే అడ్డగా మారినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఒక విద్యావేత్తగా రాప్తాడు నియోజకవర్గాన్ని ఫ్యాక్షన్ రూపుమాపే దిశగా ఎలాంటి అడుగులు వేసే ఆలోచనతో ఉన్నారు? చాలా సింపుల్ అండి. మై వే ఆఫ్ హ్యాండ్లింగ్ ద ఫ్యాక్షన్ అంటే నేను ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాను ఫ్యాక్షన్ అంటే గమనిస్తే కదా, ఫస్ట్ మా వాళ్ళు అంటే ఈ 2 కుటుంబాల మధ్య గొడవల్లో ఎక్కువ ఇరుక్కుపోయింది బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించిన వాళ్ళు అనమాట. వాళ్ళ మీద కేసులన్నింటినీ నేను హ్యాండిల్ చేస్తాను. ఇప్పటికే ఆల్రెడీ మొన్న రాంపురంలో కూడా ఒక 5 మంది మీద దొంగ కేసు పెడితే వాళ్ళని
మేము హైకోర్టు వరకు వెళ్ళి 45 days పోరాడి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చి మనం కాపాడాం. ఈ ఫ్యాక్షన్ ఏమవుతుందంటే కన్నా కేసు పెట్టాడా, నువ్వు హ్యాండిల్ చేయకుండా రివర్స్ వాళ్ళ మీద అటాక్ చేయడం, నేను అది చేయట్లేదు. నేను ఓకే నువ్వు పెట్టావు ఏదో కోపంలో, డన్, మై జాబ్ ఈజ్ నాట్ టు రివర్స్ అటాక్ యూ, జస్ట్ ప్రొటెక్ట్ దెమ్. ఓకే, గో టు ద హైకోర్ట్ అండ్ ప్రొటెక్ట్ దెమ్. సో ఆ విధంగా చేయడం వల్ల ఆ ఫ్యాక్షన్ ఆటోమేటిక్ తగ్గుతుంది. ప్రస్తుతము ఎన్నికల సమయంలో ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా వచ్చి ప్రతి ఒక్క గ్రామాల్లోనూ కూడా ఎన్నికల సమయంలో మితిమీరిన హామీలు ఇచ్చేసి ఎన్నికల తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధులుగా అడుగుపెట్టిన తర్వాత ఈ హామీలన్నీ కూడా తుంగలో తొక్కేసి ప్రజలను విస్మరిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా అదే పరిస్థితులు, అంటే సంక్షేమం వైపు ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల అభివృద్ధి అనేది కుంటుపడింది అనేది వాస్తవం. ఇంకోటి ఏంటంటే ఈ నేపథ్యంలోనే ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేక ప్రజల నుంచి ఇప్పుడు వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలను ఈ హామీలను ఎలా నమ్ముతారంటున్నారు? నేను చాలా స్పష్టంగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అన్ ఐఎమ్ గాయ్, ఓకే, వీళ్ళందరూ ఈ పెద్ద ఎవరైనా కానీ సీఎంస్ అయినా కానీ వాళ్ళందరూ మా దగ్గరికి వస్తారనమాట. ఐఏఎం గ్రాడ్యుయేట్స్ దగ్గరికి వచ్చి వాళ్ళు మేనిఫెస్టోని అడుగుతారు ఎట్లాంటివి చేయాలి. మేమందరూ ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఇచ్చే సలహా ఏంటంటే దయచేసి పూర్తి స్టేట్కి కామన్ మేనిఫెస్టో పెట్టకూడదు, నియోజకవర్గానికి తగ్గట్టుగా మేనిఫెస్టో ఉండాలా. పూర్తి స్టేట్కి ఒక 3-4 పాయింట్లు మాత్రమే ఉండాలా, ఒక 10 పాయింట్లు నియోజకవర్గానికి. ఎందుకంటే ఇక్కడ మనకున్న సమస్యలు ఎక్కడో ఇప్పుడు అమరావతిలో సమస్యలు మ్యాచ్ కావండి. మనకి నీళ్ళ సమస్య ఉంది, వాళ్ళకి బాగా నీళ్ళు ఉన్నాయి. మనకు ఒక ఎకరా 1,00,000 రూపాయలు అన్నా కానీ కొనేవాళ్ళు లేడు, అక్కడ ఒక ఎకరా కోట్లలో పోతుంది. సో సమస్యల్ని బ్యాలెన్స్ చేసే విధంగా మేనిఫెస్టో ఒకటి, రైట్. ఇంకోటి వచ్చేసి మీరు గమనిస్తే కనుక నేను గత 4 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాల ద్వారా ఇందులో ఉన్న మేనిఫెస్టోలో ఎన్నో నేను చేసి చూపిస్తాను అనమాట, రైట్. అందుకని ప్రజలు నమ్ముతున్నారు. ఫైనల్గా రాప్తాడ్ నియోజకవర్గ ప్రజలకు మీరిచ్చే సూచన సలహాలు ఏంటి? ఎన్నికల నేపథ్యంలో ఉంది అంటే చాలా స్పష్టంగా మన ప్రేమతో 12 మేనిఫెస్టో ముందుకుంది. ఏ ఇండిపెండెంట్ క్యాండిడేట్ మేనిఫెస్టో తీసుకురాలేదు. ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా ఎప్పుడైనా కానీ ఎందుకు వాళ్ళు సపరేట్ మేనిఫెస్టో ఒకటి తయారు చేయొచ్చు కదా. ఓకే, ఇది ఉదాహరణకు సూపర్ 6 అంటారు టీడీపీ, వాళ్ళు నవరత్నాలు అంటారు. ఓకే అమ్మ, పరిటాల శ్రీరామ వస్తున్నాడు కదా, ఇది సూపర్ 6 చేసినాడు. మా నాయన పరిటాల రవీంద్ర చాలా గొప్ప వ్యక్తి, అంతా మేము చేస్తాము. సూపర్ 6 వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. నేను నా సొంత డబ్బులతో రైట్ చేస్తానని చెప్పి ఎప్పుడైనా మేనిఫెస్టో పెట్టినాడా? చేయలేదు. ఆ పక్కన అదే విధంగా చేయలేదు. నేను ఈ వ్యక్తిని ఏం చేస్తున్నాను చాలా స్పష్టంగా, అమ్మ ఇది మాది 12 పాయింట్ల మేనిఫెస్టో, ప్రేమతో 12 పైన ఎవరైనా గెలవని, టీడీపీ అయినా గెలవని, వైఎస్ఆర్ అయినా గెలవని, నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా గెలిచిన తర్వాత వాళ్ళకు మద్దతు ఇస్తా. తద్వారా మీకు ఆ పథకాలు వస్తాయి, నా 12 పాయింట్ల మేనిఫెస్టో వస్తుంది, డబల్ ఇంజన్ అవుతుంది, మన రాప్తాడ్ నియోజకవర్గాన్ని నంబర్ 1 పొజిషన్లో తీసుకురావచ్చని చాలా స్పష్టంగా చెప్తున్నా. తన సొంత డబ్బులతో నిధులను తీసుకువచ్చి ఒక స్వచ్ఛంద సంస్థల ద్వారా రాప్తాడ్ నియోజకవర్గానికి వరదల నిధులు పారించి రాప్తాడ్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని, రాప్తాడ్ నియోజకవర్గ ప్రజలను అన్ని విధాలుగా అభివృద్ధి వైపు నడిపిస్తానని, రాప్తాడ్ నియోజకవర్గ యువతను ఉద్యోగాల వైపు తీసుకెళ్తానని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. టీవీ రాప్తాడ్ నుంచి.